Hi guys, welcome back to SQL Real Time Project course playlist. So guys, మీరు వీడియోస్ వాచ్ చేస్తా ప్రాక్టీస్ చేసుకోండి. సో మీకు ఈజీగా ఉంటుంది. సో మీకు ఈ వీడియోస్లో చెప్పిన ఎగ్జాంపుల్స్ కానీ ఆ కంటెంట్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే సో మీకు డిస్క్రిప్షన్లో ఆ లింక్ పెట్టింటాను. సో మీరు ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఆ లింక్లోకి వెళ్తే ఇట్లా ఫైల్స్ అన్నీ ఉంటాయి. సో మీరు ఏ ఫైల్ కావాలంటే ఆ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆల్ అట్ ఏ టైం కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో గైస్, బిఫోర్ స్టార్టింగ్ టుడేస్ వీడియో, గైస్ ఎవరైనా స్టిల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు వీడియోస్ చూస్తూ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా నేర్చుకుంటారు ఎంతో యూస్ఫుల్ కంటెంట్. సో గైస్, లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. గైస్, టుడేస్ వీడియోలో డిఫాల్ట్ కన్స్ట్రెంట్ అంటే ఏం చూద్దాము. సో డిఫాల్ట్ కన్స్ట్రెంట్ అసైన్స్ ఎ డిఫాల్ట్ వాల్యూ టు ఎ కాలమ్ వెన్ నో వాల్యూ ఈజ్ స్పెసిఫైడ్ డ్యూరింగ్ అన్ ఇన్సర్ట్ ఆపరేషన్. సో డిఫాల్ట్ కన్స్ట్రెంట్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఎవరైనా పొరపాటున కాలంకి వాల్యూ ఇవ్వడం పాస్ చేయకపోవడం మర్చిపోతే, ఆ కాలంకి వాల్యూ పాస్ చేయడం మర్చిపోతే, సో డిఫాల్ట్గా మనము సమ్ వాల్యూ ఇస్తాం అనమాట, ఏదో ఒక వాల్యూ. సో అది ఏంటి అనేది మనం చూద్దాం. డిఫాల్ట్ కన్స్ట్రెంట్ ఎట్లా వర్క్ అవుతుంది అనేది చూద్దాము. సో ప్రస్తుతం మనము ఆర్డర్స్ టేబుల్కి డిఫాల్ట్ కన్స్ట్రెంట్ ఎలా వర్క్ అవుతుందని చూద్దాము. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆర్డర్స్. చూడండి, ఆర్డర్ టేబుల్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఆర్డర్ డేట్ పాస్ చేయలేదనుకో, ఆర్డర్స్ టేబుల్ డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు, సో డిఫాల్ట్గా ఏదైతే టుడేస్ డేట్ ఉందో సో ఆ డేట్ మనము ఇస్తాం అనమాట. సో ప్రస్తుతానికి కన్స్ట్రెంట్ యాడ్ చేయాలంటే సింటాక్స్ వచ్చేసి ఇది ఒకటి కొంచెం డిఫరెంట్ ఉంది. సేమ్ అదర్ కన్స్ట్రెంట్స్ ఎలా యూజ్ చేస్తామో అంతే, సేమ్ అట్లనే. బట్ ఇక్కడ ఏంటంటే చెప్తాను చూడండి. సో ఆల్టర్ టేబుల్ ఆర్డర్స్. సో మనం ఆర్డర్స్ టేబుల్స్కి కన్స్ట్రెంట్ యాడ్ చేస్తాము. యాడ్ కన్స్ట్రెంట్ అండ్ కన్స్ట్రెంట్ నేమ్. సో ఇది వరకు కామన్ అంతగా, ఇది కూడా కామనే. సో డిఫాల్ట్, ఈ కన్స్ట్రెంట్ డిఫాల్ట్ ఇచ్చినాము. సో డిఫాల్ట్ వాల్యూ ఏంటంటే ఏదైతే మనం ఇస్తామో డిఫాల్ట్ వాల్యూ అక్కడికి ఇది ఇస్తాము. సో గెట్ డేట్ అంటే, సో మామూలుగా గెట్ డేట్ ఫంక్షన్ అనేది అంటే ఇది ఏం రిటర్న్ చేస్తుంది అంటే ఈ రోజు డేట్ రిటర్న్ చేస్తుంది. ఎవరైనా డేట్ ఆర్డర్ డేట్కి వాల్యూ పాస్ చేయకపోతే అది ఈ రోజు డేట్ వాల్యూ ఇన్సర్ట్ చేసేటట్టు అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం మామూలుగా అయితే ఇక్కడ కండిషన్ పెట్టేసి బ్రాకెట్స్లో ఆ కాలం ఇస్తున్నాం. ఇక్కడ ఫార్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఆ కాలం నేమ్ ఇస్తాం. అర్థమైందా? సో ప్రీవియస్గా మనం ఏం చేస్తాం, అక్కడ ఫార్ బదులు జస్ట్ ప్రైస్ ఇచ్చేసి ఆ చెక్ కన్స్ట్రెంట్ తర్వాత కండిషన్ ఇచ్చేస్తాము. కానీ ఇక్కడ మీరు యూనిక్లో కూడా అబ్జర్వ్ చేసినారంటే చూడండి. సో యూనిక్ కన్స్ట్రెంట్స్ కూడా యూనిక్ బ్రాకెట్స్లో మనము కాలం నేమ్ ఇచ్చినాము. సో ఇక్కడ చెక్లో కూడా కాలం నేమ్ అండ్ కండిషన్ ఇచ్చినాము చెక్ కన్స్ట్రెంట్ కాబట్టి. బట్ హియర్ డిఫాల్ట్ కన్స్ట్రెంట్లో వచ్చేసి చూడండి, ఇక్కడ మీరు ఆర్డర్ అండ్ ఫార్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఆ కాలంకి ఇస్తామన్నమాట. సో ఈ వాల్యూ వచ్చేసి ఆర్డర్ డేట్ కాలంకి ఎవరైనా వాల్యూ పాస్ చేయకపోతే డిఫాల్ట్గా గెట్ డేట్ రిటర్న్ చేస్తుంది. సో మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఇలా యాడ్ చేస్తాము కన్స్ట్రెంట్. సో ఎవరైనా పాస్ చేయకపోతే మనకు డిఫాల్ట్గా ఈరోజు ఏముంది, సెలెక్ట్. చూడండి, ఈ వాల్యూ ఇన్సర్ట్ అవుతుంది. ఈ గెట్ డేట్ ఫంక్షన్లో ఏముందంటే చూద్దాం. గెట్ డేట్ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది, టుడేస్ డేట్ రిటర్న్ చేస్తుంది. చూడండి, ఈరోజు డేట్ వచ్చేసి 2024/03/30. ఈరోజు రికార్డింగ్ చేసే వీడియో. ఓకే, సో అది ఓకే. ఈరోజు సో దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. మనం ఇన్సర్ట్ ఆర్డర్స్ టేబుల్లో టెస్ట్ చేద్దాం. సో డిఫాల్ట్ వాల్యూ ఇన్సర్ట్ అవుతుందా లేదా అనేది. ఇన్సర్ట్ ఇంటూ ఆర్డర్స్ టేబుల్. ఓకే, ఆర్డర్స్ టేబుల్లోకి. సో మనము ఏ కాలమ్స్ ఉన్నాయి మన ఆర్డర్స్ టేబుల్లో ఏ కాలమ్స్ ఉన్నాయి చూద్దాం. ఆర్డర్ ఐడి. సో ఆర్డర్ ఐడి అనేది ఐడెంటిటీ ఫీల్డ్. సో మనం ఐడెంటిటీ ఇచ్చాం కాబట్టి దానికి వాల్యూ పాస్ చేయాల్సిన పని లేదు. అండ్ కస్టమర్ ఐడి కదా, సో కస్టమర్ ఐడి. ఓకే, సో దీనికి ఆర్డర్ డేట్ పాస్ చేయాల్సిన పని లేదు నెక్స్ట్ కాలం, ఎందుకంటే మనం ఇప్పుడు ఆర్డర్ డేట్ డిఫాల్ట్ ఇచ్చినా పర్లేదు, ఇస్తే వాల్యూ పాస్ చేయాలి. ఇకపోతే నేను ఇవ్వలేదు ప్రస్తుతానికి వాల్యూస్. సో కస్టమర్ ఐడి వచ్చేసి నేను ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇస్తాను. ఓకే, సో చూడండి, ఎగ్జిక్యూట్ 1 రో ఎఫెక్టెడ్. సో అయినా కూడా ఇన్సర్ట్ అయింది. మనం ఆర్డర్ డేట్ వాల్యూ ఇవ్వకపోయినా కూడా ఇన్సర్ట్ అయింది. కావాలంటే అబ్జర్వ్ చేయండి, 2024/30. సో కావాలంటే ఈరోజు టుడేస్ డేట్ ఎట్లా చెక్ చేయాలంటే మీరు ఇక్కడ చూడండి, కంట్రోల్-C, సెలెక్ట్ గెట్ డేట్ అంటే ఈరోజు డేట్ వస్తుంది. సో ఈరోజు డేట్ కూడా 2024/3/30 ఉంటుంది చూడండి. సో 2024/3/30. సో అట్లా మనము గెట్ డేట్ ఏదైనా వాల్యూ మనం పాస్ చేయకపోయినా డిఫాల్ట్గా, ఒకవేళ ఆ వాల్యూని పాస్ చేయకపోతే ఎవరైనా
మనం డిఫాల్ట్గా గెట్ డేట్ ఇట్లా యూజ్ చేసుకోవచ్చు డిఫాల్ట్ వాల్యూని. సో ప్రస్తుతానికి ఈ కేసులో అయితే మనం టుడేస్ డేట్ ఇన్సర్ట్ అయ్యేట్గా ప్లేస్లో అట్లా చేసినాం. సో అది డిఫాల్ట్ కన్స్ట్రెయింట్స్ వచ్చేసి. సో యాడింగ్ ఏ డిఫాల్ట్ కన్స్ట్రెయింట్ టు కాలమ్ ఇన్ ఆర్డర్ టేబుల్ టు సెట్ కరెంట్ డేటా ఇది డిఫాల్ట్ వాల్యూ. సో ఎప్పుడైనా కానీ ఏ డిఫాల్ట్ కన్స్ట్రెయింట్ అసైన్స్ డిఫాల్ట్ వాల్యూ, ఏదో ఒక వాల్యూ అసైన్ చేస్తుంది ఎప్పుడు ఎవరు ఏదైనా వాల్యూ పాస్ చేయకపోతే ఇన్సర్ట్ చేసేటప్పుడు. సో అది డిఫాల్ట్ కన్స్ట్రెయింట్. Yeah, that's it for this video.